ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము కీర్తనాకారుడు మరి 37వ కీర్తన 25వ చరణంలో ఒక చక్కని అనుభవాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అనుభవాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని వ్రాయబడింది. దావీదు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యవనస్తుడిగా మొదలై వృద్ధాప్యం వరకు చూసినటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడు నీతిమంతుణ్ణి విడిచిపెట్టడు అనేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. పరిస్థితులు మారినా దేవుని యొక్క విశ్వాసం మారదు. కొన్నిసార్లు నీతిమంతులు కష్టాల్లో ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టడండి. ఆయన వారిని జీవితాన్ని నడిపిస్తాడు, కాపాడుతూ ఉంటాడు. ఎంతమంది విశ్వసిస్తారు ఈ మాటను? ఒకసారి మనసులో హల్లెలూయా చెప్దామా? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదండి. దేవునితో నడిచే జీవితం ఎప్పుడు వ్యర్థం కానే కాదు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మీరు జీవించే జీవితము మన తల్లిదండ్రులు ఎంత నీతిగా జీవించారు కాబట్టి ఈరోజు మనము అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. వారు ఒకవేళ అనైతికతలో జీవించి ఉండారనుకోండి, ఈరోజు మన స్థితి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేది. దేవునిడల వారు చూపించినటువంటి బహుశా వారికున్నటువంటి పరిధిలో, వారికున్నటువంటి కష్టాల మధ్య, వారికున్నటువంటి ఇబ్బందుల మధ్య కూడా వారు విశ్వాసంలో విడిచిపెట్టలేదు దేవుణ్ణి. ఒకవేళ మనం క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా నీతి అనేది భక్తితో ముడిపెట్టేది కాదు. బా భూలోకంలో భూమి మీద మనము నైతికతలో జీవించినటువంటి అనుభవాలు. దేవుడు అవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. వాటిని ప్రేమించాడు, ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు నీవు నేను ఇటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాం. దేవునితో నడిచిన జీవితం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా తరాలకు ఆశీర్వాదం అవుతుంది. ఒక తల్లి ప్రార్థన తన యొక్క బిడ్డల భవిష్యత్తును మారుస్తుంది. ఒక తండ్రి తల్లి కలిసి చేసినటువంటి కుటుంబ ప్రార్థన బిడ్డల భవిష్యత్తు యొక్క ప్రణాళికలను రూపాంతరంగా మార్చేస్తుంది. ప్రియదేని బిడ్డలారా, కుటుంబం అంతా కలిసి కట్టినటువంటి ప్రార్థన అనే బలిపీఠము ఎప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టదు. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుని యొక్క ప్రణాళికల వైపు చూపిస్తుంది. నా తల్లి కన్నీటి ప్రవాహంతో నేను కొట్టుకొని వచ్చాను అని సెయింట్ అగస్టిన్ తన తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. తన యవన వయసులో తనకి ఇష్టానుసారంగా జీవించాడు, కానీ తన తల్లి మరణం తన కన్నీటి వేదన వైపు నడిపించింది. నా తల్లి కన్నీటి ప్రార్థన నా జీవితాన్ని మార్చేసినటువంటి సత్యాన్ని వెల్లడి చేశాడు. గొప్ప దైవజనుడిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను అలాంటి నైతికతలో జీవించగలిగితేనే, ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని మాత్రమే కాదు, తరతరాలను ఆశీర్వదించేటువంటి దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము యొక్క విధేయత వల్ల ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు వల్ల యాకోబు ఆశీర్వదించబడ్డాడు. దేవుని కృప తరాల మీద ప్రవహిస్తుందండి, తరతరాల మీద వెల్లడి చేయబడుతుంది. ఒకరి ప్రార్థన, ఒకరి నీతి జీవితం, ఒకరి విధేయత భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుందనే సంగతి ఈరోజు ఒకటే వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. అంతేకాదండి, బైబిల్లో దేవుడు తరచుగా అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పేటువంటి తరతరాల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఒక తరంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదండి. మన ఆయుష్కాలం ఎంత? బహుశా 70 సంవత్సరాలు, అధికంగా 80. అంతగా ఎక్కువగా జీవించగలిగితే అది బహుశా గొప్పదేనేమో. కానీ మన జీవితాన్ని యొక్క పరిమితిని బట్టి కాదు దేవుని ఆశీర్వాదం. తరతరములు దేవుడు తీసుకుని వెళ్ళేటువంటి అనుభవాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దేవునితో నడిస్తే మీ పిల్లలు దేవుని కృపల్లో నడిచేటువంటి మార్గం సిద్ధమవుతుందనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పుట్టడం మాత్రమే ఆశీర్వాదం కాదు, వారి జీవితం తల్లిదండ్రుల నీతి ప్రభావంతో కూడా ఉంటుందనే సంగతి మనం మర్చిపోవద్దు. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్టు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారని మాట రాయబడింది. తదనంతరము ధన్యులయ్యేటువంటి వారు ఎవరండి అంటే నీతిమంతుల పిల్లలు, యథార్థతలో జీవించేటువంటి పిల్లలు. ఈ యొక్క మాటను బట్టి నీతిమంతుడు తన నిష్కలంకతో నడిచినప్పుడు అతని తర్వాత అతని పిల్లలు ధన్యులవుతారు.
మన ప్రార్థనలు, మన నిర్ణయాలు, మన విశ్వాసం, మన జీవన విధానం పిల్లల జీవితంపై ప్రభావితం చూపుతుంది. వారు మన మాటలు మాత్రమే కాదు, మన జీవితం కూడా నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ఆధ్యాత్మికత పిల్లల జీవితం మీద, భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు నిర్మించేదిగా ఉంది. పిల్లలు మనం చెప్పినటువంటి మాటల కంటే మనం జీవించిన జీవితాన్నే ఎక్కువగా అనుసరిస్తారని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం బహుశా ఈరోజు వివాహం కాలేదేమో, యవన బిడ్డలుగా ఉన్నామేమో. మొక్కై వంగనిది మానై వంగుతుందా? కాదు కదండి. నేటి నుంచే మనము భవిష్యత్తు కోసం అడుగులు ముందుకు వేయాలి. యవన వయసులో ఉన్నప్పుడే ఆయన కాడే మోసేటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. యవన వయసులో ఉన్నప్పుడే మోకళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి. యవన వయసులోనే దేవునితో వాక్యంపై అనుసంధానం నేర్చుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తులో జీవిత భాగస్వామిని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా కలిసి చేసినటువంటి ప్రతి ప్రార్థన వ్యర్థం కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని దర్శించాడు. యోసేపు యవనస్తుడిగా ఉన్నప్పుడే అతన్ని దర్శించాడు. దానియేలు యవన బిడ్డగా ఉన్నప్పుడే దర్శించాడు. తరతరాల వైపు దేవుడు అడుగులు ముందుకు వేశాడు. వారిని భిన్నమైనటువంటి పాత్రలుగా దేవుడు ఎంచుకున్నాడు. అవ్వ అయినటువంటి లోయలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తిమోతిలో కూడా నేను చూశాను అని అపొస్తలుడైన పౌలు చెప్పడం ఎంత అద్భుతమైన మాట కదా. కొన్నిసార్లు దేవుడు మన పిల్లలకు ప్రత్యేకమైన కృపను ఇస్తాడు. ఎందుకంటే మనం దేవునితో నడిచామని. మనము విత్తినటువంటి ప్రార్థనలు, మనం చేసినటువంటి నీతి నిర్ణయాలు, మనం చూపిన విశ్వాసం దేవుడు ప్రతిదీ గుర్తుంచుకుంటాడండి. నా తల్లి అద్భుతంగా ప్రతి దినం ఉదయమున రాత్రి ప్రార్థన చేసేది. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మండి ప్రార్థన చేసేది. నా తల్లి లాంటి తల్లులే బహుశా మీ అందరి తల్లులు కూడా. చాలా మంది తల్లులు మన పడకల దగ్గర ప్రార్థించారు. చాలా మంది తల్లిదండ్రులు మన యొక్క మనము స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మనల్ని ప్రార్థించి పంపించినటువంటి తల్లిదండ్రుల యొక్క నీతిమంతుల యొక్క ప్రార్థన మన ఈరోజు భవిష్యత్తులో మనల్ని కాపాడుతూనే ఉంది. ప్రియమైన బిడ్డలారా, మనం చూడకపోయినా మన తరాలు ఆ ఫలితాన్ని అనుభవిస్తాయి. కష్టకాలంలో కూడా దేవుడు మన పిల్లలకు మార్గాన్ని చూపేటువంటి వాడు, అవసరాలను తీర్చేటువంటి వాడు, ప్రమాదాల నుండి కాపాడుతూ ఉంటాడు. ఇది దేవుని తరతరాల ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డలారా, బహుశా మీరు ఈరోజు విత్తినటువంటి నీతి విత్తనము రేపటి తరాలలో ఆశీర్వాదంగా మొలుస్తుందనే సంగతి మర్చిపోవద్దు. ఈ యొక్క వచనము 37:25లో ఉన్నటువంటి వచనము ఎంత అద్భుతంగా మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుందంటే, నీతిమంతుడు విడిచిపెట్టబడుట గాని అతని సంతానము భిక్షమెత్తడము, అంటే ఆకలితో అలమటించేటువంటి స్థితి ఉండదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు సమృద్ధిలో జీవిస్తారు. దేవుని యొక్క కృపలో కాపుదల్లో జీవిస్తారు. దేవుడు మన జీవితాన్ని మాత్రమే కాదండి, మన భవిష్యత్తు తరాలను కూడా చూసుకుంటాడనేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుంది. అందుకే మనం ఈరోజు దేవునితో నడవడం చాలా ప్రాముఖ్యమైంది. మన విశ్వాసం మన పిల్లలకు ఒక వారసత్వం అవుతుంది. మనము దేవునికి దగ్గరగా ఉంటే మన తరాలు దేవుని కృపలో జీవించేవిగా ఉంటాయి. ఈరోజు మీ జీవితం మీకే కాదు, మీ తరాలకు దేవుని ఆశీర్వాదానికి కూడా ద్వారం అవుతుందని మర్చిపోవద్దు. దావీదు చెప్పేటువంటి మాటలు బహుశా ఆయన జీవితంలో గొప్ప అనుభవాలుగా అడుగులు ముందుకు వేశాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని రాయబడింది బైబిల్లో. అయినప్పటికీ కూడా అతని జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేశాడు. బెత్షెబా విషయంలో చేసిన పాపం, ఉరియా మరణం, ఇటువంటి సంఘటనలు అతని కుటుంబంపై ప్రభావితం చూపాయి. అబ్షాలోము యొక్క తిరుగుబాటు, కుటుంబంలో కలహాలు, ఇవన్నీ కూడా దావీదు చేసినటువంటి పొరపాట్ల యొక్క ఫలితంగా వచ్చాయి. అయినప్పటికీ దేవుడు దావీదును పూర్తిగా విడిచిపెట్టలేదండి. అతని సంతానాన్ని కూడా పూర్తిగా నాశనం చేయలేదు. దేవుడు కృపతో అతని వంశావళిని కూడా కొనసాగిస్తూ వచ్చాడు. మన తప్పులు సమస్యలను తీసుకొస్తాయి, కానీ దేవునితో నడిచినటువంటి జీవితము పూర్తిగా నాశనం కాకుండా కాపాడుతూ ఉంది. మనం చేసేటువంటి పొరపాట్లు ఒకవేళ మనం గ్రహించగలిగితే, వెంటనే వాటికి క్షమాపణ పొందుకోగలిగితే, కప్పుకోక ఒప్పుకున్నాడు దావీదు కాబట్టే మరలా తిరిగి సమకూర్చబడ్డాడు. దావీదు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనము నీతి జీవితం జీవించిన కొన్నిసార్లు తప్పులు జరిగేటువంటి వాటి ప్రభావం కుటుంబంపై పడుతుందని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు క్షమిస్తాడు, కానీ కొన్ని పరిణామాలు ఉండవచ్చు. దావీదు పాపం కారణంగా అతని ఇంట్లో కలహాలు అయినప్పటికీ దేవుడు దావీదు వంశావళిని కొనసాగిస్తూనే వచ్చాడు. చివరకు యేసుక్రీస్తు కూడా దావీదు వంశావళిలోనే పుట్టాడు.
ఇది దేవుని యొక్క కృప, ప్రియమైన బిడ్డలారా. తరతరాల మీద కొనసాగుతుందని మర్చిపోవద్దు. దేవుని కృప మన తప్పుల కంటే చాలా గొప్పది. దేవుని కృప మన తప్పుల కంటే, మన పొరపాట్ల కంటే చాలా గొప్పది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? వీలైతే లైక్ కొట్టండి మాటకు. కానీ మన నీతి తరతరాలకు ఆశీర్వాదం అవుతుందని విశ్వసిద్దాం. సొలొమోను కూడా దావీదు కుమారుడే. అతడు కూడా జ్ఞానవంతుడే. దేవుని ఆశీర్వాదం పొందినటువంటి రాజే. దేవాలయాన్ని కూడా నిర్మించాడు. దేవుడు అతనికి జ్ఞానం, సంపద, ఘనత అన్నీ ఇచ్చాడు. కానీ జీవితాంతంలో అతడు దేవుని నుండి దూరం అయిపోయాడు. తన అంతము ఎంతటి ఘోరంగా ఉందో మనందరికీ తెలుసు. విదేశీ స్త్రీల యొక్క ప్రభావం వల్ల విగ్రహారాధనలో పడిపోయాడు. ఇది అతని వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, కానీ తన యొక్క పొరపాటు దేశానికి కూడా ప్రభావం చూపించింది. తన ఇద్దరు కుమారులు ఆ రాజ్యాన్ని చీల్చివేశారు. చివరికి అతని తర్వాత రాజ్యం విడిపోయింది. ఒక తరం చేసినటువంటి తప్పు తర్వాతి తరానికి సమస్యగా మారుతుంది. ప్రియమైన బిడ్డలారా, సొలొమోను తప్పు కారణంగా రాజ్యం విడిపోయింది. రెహబాం కాలంలో ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయింది. ఇది దేవుడు ముందుగానే హెచ్చరించినటువంటి విషయం అని మనం గ్రహించగలగాలి. సొలొమోను దేవునితో నడిచినట్లయితే రాజ్యం ఏకమై ఉండేది. ఈరోజు ప్రపంచంలో ఇంకో కథ మనము చూసేటువంటి వారము, ఇంకో కోణంలో మనము ఇశ్రాయేల్ దేశాన్ని చూసేవారము. కానీ అతని నిర్లక్ష్యం దేశానికి విభజన తీసుకొని వచ్చింది. ఇది మనకు ఒక హెచ్చరిక. మన నిర్ణయాలు మన జీవితానికే కాదు, మన కుటుంబానికి, మన తరతరాలకు ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దు. మన నిర్ణయాలు మన జీవితాన్ని మాత్రమే కాదు, మన తరతరాల భవిష్యత్తును కూడా నిర్మిస్తాయని లేదా విరిచివేస్తాయని ఈ యొక్క మాటల్ని మనం ఎప్పటికీ మర్చిపోద్దు, ప్రియమైన బిడ్డలారా. అయినప్పటికీ దేవుడు దావీదు వంశాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. యూదా రాజ్యం కొనసాగింది. ఎందుకంటే దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం ఉంది. ఇది దేవుని యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది, విశ్వసనీయతను చూపిస్తుంది. ఆయన కొన్నిసార్లు మనము పొరపాట్లు చేసినప్పటికీ కూడా కృపలో మనల్ని మరలా క్షమించి కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరము నీతిమంతులము కాకపోయినప్పటికీ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడినట్టు, నీవు నేను నీతిమంతులము కానే కాదు. అయినా దేవుడు సమృద్ధి దయచేస్తూనే ఉన్నాడు. అయినా దేవుడు కృపలో కొనసాగింపజేస్తున్నాడు. అయినా దేవుడు ప్రతి దినము అలారంతో నిద్రలు ఇవ్వట్లేదండి. ఆయన ప్రేమలో, కృపలో నిద్రలేస్తున్నాము. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్దామా? నిజంగా ఆయన కృప తరతరాల మీద పనిచేస్తుందండి. దేవుడు శిక్షిస్తాడు, కానీ పూర్తిగా విడిచిపెట్టడు. ఆయన శిక్షకు మనం ఎప్పుడైతే లోబడతామో, క్షమాపణలోనికి మరలా వెళ్తామో, మరలా తిరిగి సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క శిక్ష తాత్కాలికమే కావచ్చు, కానీ ఆయన కృప తరతరాలు ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు మోకరించి ప్రార్థించగలిగితే భవిష్యత్తు కోసము దేవుడు రాబోయే తరం వైపు ఆశీర్వాదాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉంటాడు. మన జీవితంలో కూడా ఇదే సత్యం. మనం దేవునితో నడిస్తే మన రాబోయే తరం, మన పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. మనం నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమస్యలు రావచ్చు. అయినప్పటికీ దేవుని కృప వల్ల పూర్తిగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నాశనం అయ్యేది కాదు. ఈరోజు మన గ్రూప్లోనే ఒక సహోదరు కూడా ఉన్నారు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నేను చాలా 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 సంతోషించాను. అతని తల్లి యొక్క ప్రార్థన ద్వారా తన యొక్క కరడుగట్టినటువంటి జీవితాన్ని కూడా దేవుడు సున్నితంగా మార్చేసుకున్నాడని ఆయన కూడా ఈ ప్రార్థనలోనే ఏకీభవిస్తున్నారు. వారిని బట్టి వారి సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు వారి యొక్క జీవితంలో వారి విచ్ఛిన్నం చేసుకున్నటువంటి జీవితాలు బహుశా తాగుబోతులకు బానిసైపోయి ఉండవచ్చు. బహుశా ఈ లోక సంబంధమైన వాటికి ఉండవచ్చు. కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లి యొక్క మోకాళ్ళ ప్రార్థన వారి జీవితాలని మార్చివేసింది. అలాంటి తల్లి మీకున్నట్లయితే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడనే సంగతిని మర్చిపోవద్దు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈరోజు మనము నీతి జీవితం జీవిద్దాం. చాలా ప్రాముఖ్యమైనది ఇది. మన ప్రార్థనలు, మన విశ్వాసం, మన విధేయత రాబోయే తరాలకు ఆశీర్వాదం అవుతుంది. మీరు ఈరోజు దేవునితో నడిచేటువంటి నిర్ణయం ఒకవేళ తీసుకోగలిగితే మీ తరాలు రేపు దేవుని కృపలో నడుస్తాయి. దేవుని కృప మనల్ని నిలబెడుతుందని. కానీ మన నిర్ణయాలు కుటుంబంపై,
ప్రభావం కూడా చూపుతాయని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మరలా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవుని నుండి దూరమైతే మన జీవితమే కాదు, మన తరాలు కూడా దేవుని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాయి, ప్రతిఫలాన్ని అనుభవిస్తాయి. బహుశా అది మంచి వైపా చెడు వైపా ఆ నిర్ణయం ఈరోజు మన చేతుల్లోనే ఉంది. మనము నైతికంగా జీవించలేకపోతే లోతు నీతిమంతుడు అని రాయబడింది. కానీ తన యొక్క ఆఖరి దశ ఎంత దీనస్థితికి దిగజార్చిందో మనందరికీ తెలుసు. లోతు కుమార్తెలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ కథ ఒక గంభీరమైనటువంటి ఉదాహరణ. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనటువంటి తర్వాత భయంతో వారు తప్పు నిర్ణయం తీసుకున్నారు. తమ తండ్రి ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం వల్ల మోయాబీయులు, అమ్మోనీయులు అనేటువంటి రెండు జాతులు పుట్టాయి. తర్వాత ఆ జాతులు ఇశ్రాయేలు ప్రజలకు శత్రులుగా మారిపోయారు. ఒక క్షణిక భయం, తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం తరతరాలను సమస్యగా మార్చేస్తుంది. మోయాబు మీద నా చెప్పు విసురుదును అనేటువంటి మాట చదివినప్పుడల్లా అనిపిస్తుంది, పిల్లలు పుట్టడం ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితంలో ఒక అడుగులు ముందుకు వేయగలిగితే మోయాబు, అమ్మోనీ లాంటి శత్రువుల్ని దేవుడు ఎందుకు అనుమతించాడా అనిపించేటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని నేర్చుకోగలుగుతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక క్షణిక భయం, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం తరతరాలకు సమస్యగా మార్చేస్తుంది. ఇది మనకు చూపిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు మన భవిష్యత్తు తరంలో ఎలా ఉండబోతుందో అని. మనము తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం భయంతో కాదు, బాధ్యతతో తీసుకోవాలి. భయంతో తీసుకున్నటువంటి నిర్ణయం తాత్కాలిక పరిష్కారం ఇవ్వచ్చేమో, కానీ దీర్ఘకాల సమస్యలను తెచ్చిపెడుతుందని మర్చిపోవద్దు. బైబిల్లో మనం చూస్తే ఒక తరం చేసినటువంటి నీతి ఆశీర్వాదాన్ని మరో తరం దేవుడు దాన్ని కొనసాగించేటువంటి వాడు. అబ్రహాము విధేయత వల్ల ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. దావీదు యొక్క నీతి దేవుని యొక్క కృపను తీసుకొని వచ్చింది. కానీ సొలొమోను నిర్లక్ష్యం విభజన తీసుకొని వచ్చింది. లోతు కుమార్తెల యొక్క నిర్ణయం శత్రుత్వాన్ని తీసుకొని వచ్చింది. ఇవన్నీ మనకు ఒక స్పష్టమైనటువంటి సత్యాన్ని నేర్పిస్తున్నాయి. ప్రతిని బిడ్డలారా, మన జీవితం మనకే కాదు, మన తరాలకు ప్రభావం చూపుతుందని మనం ఒకసారి లేఖనాల్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈరోజు విత్తింది రేపటి తరాల కోసము అటువంటి పంటను కోయవలసిందే అని మనం మర్చిపోవద్దు. కాబట్టి చివరిగా మనం ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం ప్రార్థించే తల్లిదండ్రులుగా అయితే మన పిల్లలు దేవుని కృపను అనుభవిస్తారు. మనము నీతి జీవితం జీవిస్తే మన పిల్లలు సన్మార్గంలో సిద్ధమవుతారు. మనం భయంతో లేదా నిర్లక్ష్యంతో కనుక నిర్ణయాలు తీసుకుంటే అది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాం. పిల్లల్ని సిద్ధపరచుకొని త్వరపెట్టుకోవాలి. కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఒక తండ్రిగా నీకు బాధ్యత ఇచ్చాడు. ప్రతిరోజు బిడ్డల కోసం ప్రార్థించాలి. ఒకవేళ గృహిణివైతే బిడ్డల కోసం ప్రార్థించే తల్లిగా ఒక అడుగు ముందుకు వేయి. నీ భర్త కోసము, నీ కుటుంబాన్ని రక్షించుకునేటువంటి దివ్యమైనటువంటి ప్రార్థనటువంటి ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. మనం భయంతో, నిర్లక్ష్యంతో కుటుంబంలో నిర్ణయాలు తీసుకుంటే అది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది అని మనం మర్చిపోవద్దు. అందుకే ఈరోజు మనం దేవునితో నడవాలి. మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలి. మన విశ్వాసం మన తరాలకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి. మన జీవితము ఈరోజు మనదే కాదు, మన తరాలకు దేవుని ఆశీర్వాదపు నిలయంగా, పునాదిగా ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం వ్యక్తిగతమే వ్యక్తిగతమే మన జీవితం. కానీ వ్యక్తిగతంగా మాత్రమే కాదు, మన నిర్ణయాలన్నీ కూడా తరతరాలను ప్రభావితం చేసేటువంటి బాధ్యత అని మనం మర్చిపోవద్దు. మనం దేవునితో నడిచేటువంటి ప్రతిరోజు మన కుటుంబానికి ఒక ఆధ్యాత్మిక పునాది వేస్తుందండి. మనము చేసేటువంటి ప్రార్థనలు, మనం కలిగినటువంటి విశ్వాసం, మన నీతి నిర్ణయాలు మన పిల్లలకు కనిపించకపోయినా వారి జీవితాల్లో ప్రభావితాన్ని చూపిస్తాయి. నీతిమంతులో బిడ్డలంట భిక్షం ఎత్తు కూడా నేను ఎప్పుడు చూడలేదన్నాడు దావీదు తన జీవితంలో. తన యవన వయస్సు నుండి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఎంతమందిని చూశాడో, నీతిమంతుల కుటుంబము అలాంటి స్థితికి ఎప్పుడు రాలేదంట. వారి జీవితంలో కొరత ఉండదు, వారి జీవితంలో ఎప్పుడు సమృద్ధి. వారి జీవితంలో దేవుని యొక్క హస్తం ఎప్పుడు వారి చుట్టూ ఉంటుంది, అగ్ని కంచె వారి చుట్టూ ఉంటుందని మర్చిపోవద్దు. మనం ఈరోజు దేవుని గౌరవిస్తే, మనం ఈరోజు దేవుని ఎలా వెంబడిస్తే, మనం దేవుని ఎలా అనుసరిస్తే మన రాబోయే తరం కూడా దాన్నే పాటించేటువంటి వారుగా ఉంటారని మనం మర్చిపోవద్దు. మనం దేవునిపై ఆధారపడగలిగితే, ప్రతి విషయంలో ప్రార్థనలో కనిపెట్టగలిగితే రాబోయే తరం కూడా అదే అనుభవాన్ని నేర్చుకుంటారు అన్న సంగతి మర్చిపోవద్దు.
ఈరోజు మీరు జీవించేటువంటి విశ్వాసం మీ పిల్లలు అనుసరించేటువంటి మార్గంగా మారుతుంది అని మర్చిపోవద్దు. మన నిర్ణయాలు కేవలం ఈ రోజు కోసమే కాదు, భవిష్యత్తు తరాల కోసం కూడా. దావీదు చేసినటువంటి మంచి పనులు దేవుని యొక్క కృపను తీసుకొచ్చాయి. కానీ అతని తప్పులు కుటుంబంలో సమస్యలు తీసుకొనొచ్చాయి. సొలొమోను జ్ఞానవంతుడే, కానీ చివరి కాలంలో సరిగా జీవించలేకపోయాడు. లోతు నీతిమంతుడు అని ప్రస్తావించబడిన తన యొక్క చివరి దశ దేవుని కొరకు దయనీయమైన స్థితికి దిగజార్చింది. ప్రియమైన బిడ్డలారా, లోతు కుమార్తెల నిర్ణయం ఎంతటి మరి దీన స్థితికి దిగజార్చిందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలం. ఈ రోజు మనం తీసుకునేటువంటి నిర్ణయం రేపటి తరాల జీవితాన్ని నిర్మిస్తుంది. భయముతో కాదు, బాధ్యత అని మరలా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన పిల్లలకు మనం ఇవ్వగలిగినటువంటి గొప్ప వారసత్వం ఇదే. ప్రియమైన బిడ్డలారా, అది సంపద కాదు, అది డబ్బుతో ముడిపెట్టేది కాదు, అది బంగళాలు కాదు, బంగారము కాదు. మనము దేవునితో నడిచిన జీవితము, మనము దేవునితో విశ్వసనీయతలో గనక నడవగలిగితే అదే విశ్వాస అనుభవాల అడుగులోనే మన భవిష్యత్తు తరాలు అదే అడుగులో నడుస్తారు అని మనం మర్చిపోవద్దు. మనము వారితో కలిసి ప్రార్థిస్తే వారికి ప్రార్థన విలువ నేర్చుకోగలుగుతారు. మనం దేవుని వాక్యాన్ని వారితో కలిసి గౌరవించగలిగితే వారు కూడా అదే వాక్యాన్ని గౌరవించగలుగుతారు. మనం దేవుని యొక్క సేవలో, ఒకవేళ దేవుని పిలుపు గనక నీకున్నట్లయితే, ఆయన సేవలో గనక మనం కొనసాగలిగితే వారు కూడా అదే సేవలో కొనసాగేటువంటి అనుభవాన్ని నేర్చుకుంటారు. ఇది మనము అద్భుతంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. మన జీవితం వారి కోసం ఒక జీవించేటువంటి ఉదాహరణగా అవ్వాలి. ఐ హ్యావ్ టు లివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మై నెక్స్ట్ జనరేషన్. అలాంటి తలపులు మనకు ఉండాలి. ఈరోజు మీ పిల్లలకు ఇవ్వగలిగినటువంటి ఇదే గొప్ప బహుమానం. ఈరోజు మీరు దేవునితో నడిచినటువంటి జీవితం. ప్రియదేవుని బిడ్డలారా, చివరిగా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నీతిమంతుడు విడిచిపెట్టబడట గాని, అతని సంతానము భిక్షమెత్తుట గాని నేనెప్పుడు కూడా చూడలేదని దావీదు చెప్పినటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాన్ని మాత్రమే కాదని మన తరతరాల్ని కూడా చూసుకోగలడు, ఆశీర్వదించగలడు. బహుశా రేపు నేను ఉంటానో ఉండనో, నేను బహుశా ఇంకా కొద్ది సంవత్సరాలు ఉంటానేమో తెలియదు, కానీ నా రాబోయే తరం దేవుని ఆశీర్వాదం నిలబడాలని అన్న విశ్వాసం కనుక నీకున్నట్లయితే ఈరోజు ఒంటరిగా కాదు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి. ప్రార్థన బలిపీఠాన్ని నీ కుటుంబంలో కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. బిడ్డలు చాలా బిజీగానే ఉంటారు. మొబైల్ ఫోన్లో బిజీగా ఉండొచ్చు, ట్యాబ్లెట్తో బిజీగా ఉండొచ్చు, టీవీలతో బిజీగా ఉండొచ్చు. కొంత సమయమైనా వారితో చేయగలిగితే వారు అది నేర్చుకోగలుగుతారు, రాబోయే తరానికి నేర్పించగలుగుతారు. నీతి అనేటువంటి జీవితం ఇలానే ప్రారంభించబడుతుంది. మన ప్రార్థన, మన విధేయత, మన విశ్వాసం రాబోయే తరాలకు ఆశీర్వాదంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం కనుక మీకున్నట్లయితే, ఈరోజు దేవునితో నడుస్తాను అనేటువంటి తీర్మానం గనక మనమందరం తీసుకోగలిగితే, దేవుని కృప రేపు నీతో, నీ తరతరాలతో ఉంటుంది అనేటువంటి ఆశీర్వాదం మీ అందరితో ఉంటుంది. మీరు ఈరోజు దేవునితో నడిస్తే మీ తరాలు రేపు దేవుని ఆశీర్వాదాలు నడుస్తాయనేటువంటి వాగ్దానం మనందరికీ ఉంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ, మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే ప్రభా యొక్క వాక్య భాగాన్ని విన్నారో, గ్రహించారో, అధ్యయనం చేశారో ప్రభా నాయన, వారందరిని బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక. నాయన, మరి మా జీవితాల్లో మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు ప్రభా. కొన్నిసార్లు మేము బిజీగా మా జీవితాన్ని గడుపుతూనే ఉంటాం. అయ్యో సమయం లేదని కనీసం అనేక సార్లు ప్రార్థన పక్కన పెట్టి, అయ్యో సమయం సరిపోవట్లేదని వాక్యాన్ని పక్కన పెట్టి ప్రభా, ఏదో పొడి మాటలు, ఏదో రెండు చిన్న మాటలతో ప్రభా నీ ఆశీర్వాదం వైపు మేము చూస్తూ ఉంటాం నాయన. ప్రభా, ఇటువంటి భక్తి జీవితం కంటే యథార్థత, నీతో నడిచే జీవితం ప్రాముఖ్యమని, నీతిమంతుల యొక్క తరతరములు ప్రభా భిక్షం ఎత్తుకుంటే నేను ఎప్పుడు చూడలేదని దావీదు మహారాజు చెప్పినట్లు అటువంటి జీవితాన్ని మేము జీవించగలగాలని ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇటు మా అనుదిన వాహినిలో ప్రభా నీ బిడ్డలందరినీ మరొకసారి దీవించండి ప్రభా, మీరే ప్రోత్సాహపరచండి ప్రభా నాయన. మరి మేము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా నీ కృపలో మేము ఉన్నామని, మేము ప్రభా నీ నిరీక్షణ మేము చూడగలుగుతున్నామని, ఒకనాడు నిన్ను చూసేటువంటి ఒక రోజు ఉందని ప్రభా, మేము మా ప్రయాస వ్యర్థం కాదని, మా విశ్వాసం వెనకంజ వేయకుండా నీ కృపలో కొనసాగి నిన్ను చూసేటువంటి ఆదినం కొరకు మేము ప్రభా నిరీక్షించే కృపను దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రభా ప్రేమతో
మీరే మరొకసారి దర్శించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడికల్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మరి కూడికలో మనము రాబోయే దినాల్లో బైబిల్ స్టడీ, మరిన్ని గ్రంథ వివరణ, విశ్లేషణ మనం ధ్యానం చేద్దాం. మరి క్రమం తప్పకుండా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మరి మీకు స్క్రీన్లో కనిపించేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మరి వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి కాబట్టి వాటిని మనము పబ్లిక్ డొమైన్లో మనం ప్రార్థన చేయట్లేదు. వాటిని వ్యక్తిగతంగా మన ప్రేయర్ టీం ప్రార్థన చేస్తారు. కొన్ని ప్రార్థనలు రహస్యంగా ప్రార్థన చేస్తాం. రహస్యంగా చూసేటువంటి దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.